లిక్కర్ కుంభకోణం కేసు ఇప్పుడు ఎక్సైజ్ అధికారులకు వణుకు పుట్టిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేయడం, అతనికి సంబంధించిన ముందస్తు బెయిల్ కొట్టేయడం ఇదంతా ఒక ఎత్తైతే, తాజాగా ఎక్సైజ్ శాఖ మాజీ అసిస్టెంట్ కమిషనర్ దొడ్డా వెంకట సత్యప్రసాద్ ఇప్పుడు తనకు ముందస్తు బెయిల్ పిటిషన్ వేశాడు. ఆయనది మార్చి 2కు వాయిదా వేసింది కోర్టు. వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేసినట్టు సత్యప్రసాద్ని సైతం అరెస్ట్ చేసే అవకాశం ఉందని, అందువల్ల అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని ఆయన తరపు న్యాయవాది ఆదిత్య హర్షవర్ధన్ కోరితే, సిట్ తరపున సీనియర్ న్యాయవాది మనుశర్మ స్పందిస్తూ అట్లాంటి ఆందోళన ఏమీ చెందొద్దు అని కోర్టుకు చెప్పారు. ఇదే సమయంలో వాసుదేవరెడ్డి సత్యప్రసాద్ల ముందస్తు బెయిల్ పిటిషన్ మాత్రం వ్యతిరేకిస్తున్నాం అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. అసలు పాయింట్ ఏంటి, ఇప్పుడు ఎక్సైజ్ అధికారులను కూడా అరెస్ట్. అప్పుడు ఎక్సైజ్ పాలసీ మార్చడానికి కారణమయ్యి ఎక్సైజ్ అధికారులను అరెస్ట్ చేస్తే, ఇప్పుడు ఎక్సైజ్ పాలసీ మార్చి ప్రభుత్వ ఆదాయానికే గండిపడింది. మరి ఇప్పుడున్న అధికారులు రేపు పొద్దున ప్రభుత్వం మారకపోతే ఓకే, వీళ్ళు అనుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి ఇంకో 15 ఏళ్ల పాటు ఉంటే ఓకే. పొరపాటును వీళ్ళు కనుక మారితే ఇప్పుడున్న ఎక్సైజ్ వాళ్ళందరినీ కూడా రేపు పొద్దున లోపలేస్తారు కదా. ఏం జరుగుద్దో చూడాలి.